వీరులు ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలనియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత అని ప్రభువు యేసు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నారు. మరియు అన్ని విషయాలలో మీకు మాదిరి చూపించాలని చెప్పాను. గమనించండి ప్రియమైన, మనం చూసారంటే అంటే మనము మీకు వచ్చిన 3 సంవత్సరాలు చెప్తూనే ఉన్నాం. మళ్ళా జ్ఞాపకం చేస్తున్నా, క్రిస్మస్ పండుగని, నూతన సంవత్సరం పండుగని, ఈస్టర్ పండుగ జరిపించమని బైబిల్లో ఎక్కడ కూడా లేదండి, ఎక్కడ కూడా లేదండి. కానీ ఈ కృతజ్ఞత అర్పణ పండుగ, కోత పండుగ జరిగించము అని ఖచ్చితంగా బైబిల్లో మనకి రాయబడినది. అంటే ఈ మన కష్టార్జితం నుండి కానీ, లేకపోతే మన భూఫలంలో నుండి కానీ, లేకపోతే మనకు కలిగిన దానిలో నుండి ఏంటంటే మనము కోత పండుగ, కృతజ్ఞత అర్పణల, లేకపోతే ప్రథమ ఫలాల పండుగ మీరు తప్పక ఆచరించండి అని దేవుడు నిర్గమకాండంలో ఈ మాట మనకి తెలియజేస్తాడు. దేవుడు మీరు చదవగలిగినటువంటి వారే నిర్గమకాండంలో మనకి తెలియజేస్తున్నాడు. అంటే మీరు తప్పగా ఖచ్చితంగా దీన్ని పాటించండి, జరిపించండి అని అది పాత నిబంధన గ్రంథంలో తెలియజేస్తే, యేసు ప్రభువును చూసినట్లయితే అపోస్తల కార్యాల గ్రంథంలో ఏం చేస్తారంటే ఆయన మనకి మాదిరిని చూపించి మీరు దీన్ని చేయండి అని ఇక్కడ మనకి తెలియజేస్తానండి. అంటే చూడండి, అన్ని విషయంలో మీకు మాదిరిని చూపించని అని ప్రభువు యేసు ప్రభువు మళ్ళా మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత. ఏదంటే పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత అని యేసు ప్రభువు మనకి మాదిరిని చూపించాడు అని పౌలు భక్తుడు మనకి ఇక్కడ పేతురు ఈ గ్రంథం రచిస్తూ ఆయన ఈ మాట వల్ల మనకి తెలియజేస్తాడు. ఏమనంటే ఆయన మనకి మాదిరిని చూపించాడు, అది మనం మీరు జ్ఞాపకము చేసుకుని ఏమంటే పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత అని ప్రభువు యేసు మాటలను జ్ఞాపకం చేసుకుని మీరు మాదిరిగా చూపించము అని తెలియజేస్తాడు. మరి దినం మనం తెలియజేసుకునే వాక్యం ఏమిటంటే అంటే దేవునికి ఇచ్చుటను కూర్చున్నటువంటి మాటలు మనము దినాల ధ్యానం చేసుకుందాము. చెప్పిన కదండి, పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుట ధన్యత. కనుకనే సంవత్సరంలో కుమారు మరి ఈ కృతజ్ఞత అర్పణ పండుగ లేదా ప్రథమ ఫలాల పండుగ మీరు ఆచరించము అని తెలియజేశాడు. ఇది మాదిరి చూపించమని యేసు ప్రభువు మనకు మాదిరి చూపిస్తున్నాడు. కనుక దేవునికి ఇచ్చేవారికి మనము ఉండాలి ప్రియమైన. ఈ ఇచ్చే వాటిలో మొత్తంగా దేవుడు దేన్ని చూస్తాడు? ఇచ్చిన వాటిని చూస్తారా, ఇచ్చే మనసును చూస్తారా? చెప్పండి. ఇచ్చే మనసును చూస్తాడు, ఇచ్చే వాటిని కాదండి. నువ్వు ఎంత ఇచ్చేవో కాదు, అమ్మా నువ్వు ఎంత ఇచ్చేవో కాదు. కానీ ఆయన ఏం చేస్తాడంటే అంటే ఆయన ఏం చేస్తాడంటే నీవు ఇచ్చిన వాటిని చూస్తాడంటే నీ హృదయ స్థితిని చూస్తాడు. అర్పణ కంటే నీ హృదయ స్థితిని దేవుడు చూస్తాడు. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. గమనించండి అంటే ఈ ఆది కాలంలో మనం చూస్తున్నాం. ఇక్కడ 3 మాటలు మనకి తెలియజేస్తానండి. ఎందుకంటే ఖచ్చితంగా కోత పండుగ రోజు అంటే ఈ మాట మనం ఖచ్చితంగా జ్ఞాపకం చేస్తాము. ఎవరండి? కయ్యను హేబేలు. అమ్మా కయ్యను హేబేలు ఇరువురు ఏం చేశారు? అర్పణ అర్పించారు. అమ్మా ఎవరండి? ఇరువురు వచ్చాను, ఇరువురు దేవుని సన్నిధికి వచ్చాను, ఇరువురు అర్పణలను అర్పించారు. కానీ వాటిలో ఒకరి అర్పణ మాత్రమే దేవుడు స్వీకరించాడు. దేవునికి స్తోత్రం, చెప్పండి హల్లెలూయా. అంటే అక్కడ దేనిని చూస్తున్నాడో ఒకరిని అంగీకరించి ఒకరిని లక్ష్య పెట్టాడు, ఒకరి అర్పణను ధృవీకరించాడు. గమనించండి ప్రియమైన, ఒకరి అర్పణ లక్ష్య పెట్టాడు అంటే దాన్ని అంగీకరించాడు, రెండవ అర్పణ చేస్తుంటే ధృవీకరించాడు. ఆలోచించండి. ఈరోజు మనము అంటే దేవుడు మనం ఇచ్చే వాటిని కాదు కానీ మన హృదయ స్థితిని దేవుడు చూస్తున్నాడు. జాగ్రత్త గమనించండి. నేను ఎంత ఇచ్చాను చెప్పుకోవడం కాదండి. నువ్వు ఎంత ఇచ్చినా కానీ నీ హృదయ పూర్వకముగా నీ హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం మన దేవునికి ఇచ్చేవారుగా మనం ఉండాలి. చూడండి, సామెతల గ్రంథము 25వ అధ్యాయము, సామెతల గ్రంథము 25వ అధ్యాయము 14వ వచనము మనం చూస్తే, కపట మనసుతో జ్ఞానమిచ్చి డంబము చేయవాడు వర్షము లేని మబ్బును గాలిని పోలి ఉన్నాడు. గమనించండి, ఇక్కడ తెలియజేస్తున్న చక్కని మాట ఏమిటండి? కపట మనసుతో ఏంటండి? జ్ఞానము
దానం ఇచ్చి తంబము చేయవాడు వర్షము లేని మబ్బును గాలిని పోలి ఉన్నాడు. గమనించండి వివర అందరూ కంబముగా ప్రకటన చేస్తున్నవారు కొంతమంది. డబ్బు అంటారండి, చెప్పండి, డబ్బు అంటే డబ్బు వాయించుకుంటారండి కొంతమంది. పదే 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 ఏం చేయాలండి, చెప్పించుకునేవారండి. ఎటువంటివారండి అందులో గమనించండి వివర. అందుకే మన దేవుడికి ఇచ్చినప్పుడు మన హృదయ స్థితి నుంచో సంధించండి, కపటమైన మనస్సుతో ఏం చేయకూడదండి, మనం దేవుడికి ఇవ్వకూడదు. జరిగే స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. దానం అంటేనండి, దానం అంటేనండి ఇచ్చి ఆశించినది దానము. అంతేనండి, ఇచ్చి ఆశించినది దానము. బహుమతి అంటే ఇచ్చి ఆశించేది బహుమానము. జరిగే స్తోత్ర. అందుకే చూడండి, గర్భఫలం దేవుడు ఇచ్చినటువంటి బహుమానము. అంటే ఇచ్చింది ఏం చేస్తున్నాడు దేవుడు? ఆశిస్తున్నాడు. దేవుడు ఆశిస్తున్నాడు అంటే మళ్ళా నీ బిడ్డ నాకు సమర్పణ చేయమన్నాడు. అదే దానం అంటే ఇస్తాడు కానీ మళ్ళా. అందుకే భార్య యెహోవా యొక్క దానం అన్నాడండి. ఏదండి, భార్య యెహోవా యొక్క దానము. అంటే భార్య నీకు దానం అంటే వాక్యం చెప్తాను, దానం అంటే ఇస్తాడు కానీ మన దాన్ని అలా తీసుకోరండి. అందుకే కూర్చోండి, కపటమైన మనసుతో దానం ఇచ్చువాడు ఏం తినడండి, వర్షము లేని మబ్బు. అమ్మా, వర్షం లేని ఏమండి, ఎంతనా వర్షము లేని మబ్బు. ఏమండి, ఎంత కారు మబ్బు కట్టేసి వర్షం లేకపోతే ప్రయోజనం ఉందా అనుకుంటారు. అబ్బో మబ్బు బాగా పట్టేసి వర్షం కొట్టేస్తా అనుకుంటారు. కానీ ఆ మబ్బు కాస్త గాలి తేలిపోయింది అనుకున్నాను. చూడండి, అతను గాలిని పోలి ఉన్నాడు. ఏదండి, వర్షం లేని మబ్బు దేని పోలి ఉన్నాడండి, గాలిని. అంటే ఈ వర్షం లేని మబ్బు ఎంత కారు చెక్కలు కమ్మేసేసి గాలికి మబ్బు మొత్తం కొట్టుకుపోయింది అనుకోండి, ప్రయోజనం ఉన్నదా? అది ఉంటుందండి. కనుక కపటమైన మనసులో మనం ఇస్తే అక్కడ ఉందండి. అంటే మనం భూమి వేస్తున్నాం, పంట వేస్తున్నాము, మనకు వర్షం కావాలి, మబ్బు పట్టు వేస్తామా, ఈరోజు వర్షం వచ్చేస్తున్నా పంటకే ఏంటి, నా పంటకి ఏంటండి అబ్బాయికి వర్షం వచ్చేస్తే నాకేం ప్రాబ్లం లేదు అనుకుంటారండి. కానీ గాలి వల్ల ఏముంటుంది ఆ మబ్బు అంటే కపటమైన మనసుతో ఇచ్చేది ఎవరికైనా కానీ చేతి వరకు వస్తుంది కానీ చెప్పండి, చేతి వరకు వస్తుంది కానీ నోటి వరకు రాదండి. అర్థమైందండి, చేతి వరకు వస్తుంది కానీ నోటి వరకు రాదు. ఆలోచించండి. అందుకే కపటమైన మనసుతో మనం ఎప్పుడు కూడా దానము చేయకూడదు. ఇచ్చి ఢమ్మమ్మ పలికే వారిని మనం ఎప్పుడు కూడా నేను అది ఇచ్చా, నేను ఇది ఇచ్చా, నేను అంత ఇచ్చా, ఎంత ఇచ్చాను ఎప్పుడు కూడా ఢమ్మమ్మ మనం చెప్పుకునే వారికి మనము ఉండకూడదు. ఇస్తే ప్రయోజనం అక్కడ చెప్పుకునే ప్రయోజనం కదా. అందుకే నీ గురించి ఎంత ఇచ్చేది ఏం చేయకూడదండి, చెల్లి కూడా తెలియకుండా మనం దేవునికి ఇవ్వాలండి. అంటే రహస్యం అంతా చూచుచున్న దేవుడు ఏం చేస్తుంది, రహస్యం అంతే మనకేమిస్తాడు, ప్రతిఫలమును ఇస్తాడు. కనుక ఇచ్చే విషయంలో నీ హృదయాన్ని చూస్తున్నాడు. అందుకే కపటమైన మనసుతో మనం ఇవ్వకూడదు. అదే సామెతల గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనము, భక్తిహీనులను అర్పించు బలులు హేయములు, దురాలోచనతో ఏంటంటే భక్తిహీనులు భక్తిహీనులు అర్పించు అర్పణ దేవునికి హేయములు అంటండి. అర్థమైందండి, భక్తిహీనంగా మనం అర్పించకూడదు. ఇంకొక మాట దురాలోచనతో అర్పించిన మరీ హేయములు అంటే. జరిగే స్తోత్ర. భక్తిహీనులు ఏదో అర్పిస్తారండి, దేవుడు లేడని. బుద్ధిహీనులు తమ హృదయములు అనుకుని చెడిపోయిన కార్యములు, అసహ్యమైన కార్యం. అంటే భక్తిహీనులు అంటే భయము భక్తి లేని వారు దేవునికి అర్పణ అర్పిస్తే అదేమిటండి, హేయము. దాన్ని నేను అంగీకరించును. అందుకని కయ్యను అర్పించాడు. ఏ అర్పణని ఇవ్వాలి కనుకనే ఇచ్చాడు. మనం కూడా అంతే ఈరోజు ఇవ్వాలి కనుకనే ఇచ్చాం అంతే. ఎంత మనం అంటే అనుకుంటాం, మనం అనుకుంటాం ఈరోజు పాత పండుగ ఇవ్వాలి, ఏం చేయాలి, ఇచ్చావు అని ఆలోచన కదండి. నాకు దేవుడు ఇచ్చాడు, నేను సమృద్ధిగా ఉన్నాను, నాకు ఆరోగ్యం ఉన్నది, నేను ఈ స్థితిలో ఉన్నానంటే దేవుడు కృప అనుగ్రహించాడండి. భక్తి అనేది కదండి, భక్తులతో మనం దేవునికి ఇవ్వాలి. ఇంకొక మాట అక్కడ ఎవరండి, దురాలోచనతో అర్పించిన ఎలా. దురాలోచన అండి చెప్పండి, దేవునికి స్తోత్ర. హల్లెలూయా. దురాలోచన అంటే దేవుడికి ఎంత ఇస్తే అంత నాకు ఇచ్చేస్తారు అని దురాలోచన. ఇంకొక రెండోది, ఇంకో మాట ఏంటంటే కోడి పందాలు కానీ ప్యాకెట్లు కానీ అర్పించింది అంటే అక్రమమైన మార్గంలో సంపాదించింది దేవునికి అవసరం. ఏమంటే నీ చేతుల కష్టార్జితములో నుండి అన్నాడండి. దేవునికి స్తోత్ర. ఎక్కడండి నీ చేతుల కష్టార్జితములో నుండి ఏమి ఇవ్వాలండి,
దశమ భాగంలో నీ కష్టార్జితంలోనే దేవునికి ఇవ్వాలండి. దురాలోచన దేవుడు ఎక్కడదో చెప్పండి, ఒక మాట తెలియచేస్తానండి. ఒకప్పుడు మాకు బైపాస్ ఉండేది కాదండి, మా రోడ్డుకి బైపాస్ ఉండేది కాదండి. అన్ని పొలాలే, అన్ని వ్యవసాయ పొలాలే, వరి పంటలేనండి. వరి పంట, రెండోది పైరు పంట, కష్టం నూరు వేసేవాడండి. సరే, ఈ వరి పంట వేసే సమయంలో పిల్లల ఈ అంటే అక్కడ అందరూ చివరి పొలాలు ఎక్కువ ఉంటాయండి. అంటే మా ఊరి పక్కన చిన్న ఊరు ఉంటుందండి. ఇంట్లో ఒక్కరికే భూమి లేదు, కానీ ఇంట్లోకి వచ్చేసరికి రాసులు ఉండేయండి, ఇది పురులు ఉండేయండి. ఒక్కరికి పొలం లేదు, కానీ పుర్లు ఎట్లా వచ్చేసింది అంటే దాని అంటారు పుల్లు అంటారు, ఉడిదాసి దాని అంటారు చూసారు, గోతం అంటారు చూసారు, గోతం గోరు అనుకుంటండి. అది దాన్ని నిల్వ చేసుకునేవాడండి. ఎక్కడొచ్చే పాపం అంటే వాళ్ళు అంటే కోత కోసం గొప్పేస్తే వాళ్ళు వెళ్ళిపోయి రాత్రి వెళ్ళిపోయి ఎవరు వచ్చిన దానికి గొప్ప మీద ఉల్లిపే చేసుకుని బత్తలు పోగేసుకొచ్చి ఇంట్లో రాసి పెట్టేసుకునేవాడు అన్నది. అర్థండి. వాళ్ళు ఏంటంటే కష్టపడి సంవత్సరం అంతా పంట పండిస్తే మరి పైరు పండేసేవాడు కదండి. ఈ పైరు పండినంత వరకు కుప్పలు అట్టే ఉండేయండి. సరే, ఈ రైతు ఎవడు ఏం చేస్తాడు, కుప్ప నూర్చుకుంటే ఏ ఊడే కదండి అడిగి. ఎందుకని ఈరోజు నేను వెళ్ళా నలుపు వచ్చేసా, ఇంకో రోజు అక్కడికి వెళ్ళేవాడు ఇంకో నలుపు వచ్చేసేవాడు. ఎవరు ఇష్టం వాళ్ళు వెళ్ళి ఆ కుప్ప మీదే నలుపుకుని ఇంటికి తీసుకొచ్చేసేవాడు. వాళ్ళ రాసులు ఉండేయండి. వీళ్ళు మాత్రం అది దేవునికి ఇచ్చేవాడండి. అది దేవునికి ఇష్టమా అంటే దొంగతనంతోనూ ఉళ్ళమ్ముకుని ఇచ్చేవాడు కొంతమంది ఉంటారండి. లేకపోతే పేకటతోనో, లేకపోతే కోడి పందాలతోనో, లేకపోతే ఆనందంలో పంట ఆనందంలోకి వచ్చేసేటట్టు, లేకపోతే ఆలు కట్టుకున్న నీళ్ళు నా పొలంలోకి నేను నీళ్ళు కట్టుకొచ్చున్నానండి. నా పొలంలో రాత్రి జరిగిస్తుందా నా పొలంలో నీళ్ళు కట్టుకున్నానండి. ఈ ఉదయం వచ్చేసరికి నా పొలంలో చొక్క నీళ్ళు లేదు, పక్కన పొలంలో మాత్రం నీళ్ళు ఉంది. గడ్డ ఏం చేశాడు, నేను గడ్డ వచ్చేసి నా వీళ్ళు ఏం చేశాడు, ఆ కన్నది చేసి ఆడవలసిన నాకంటే ముందుకు వెళ్ళిపోయి మళ్ళీ కన్న ఎక్కడ పెట్టాడు, పెట్టాడు ఆ చొక్క నీళ్ళు. కానీ అట్లా ఇచ్చేవాళ్ళు కూడా అట్లా చేసేవాళ్ళు కూడా కొంతమంది అన్నారు. దురాలోచనతో జాగ్రత్త, మిమ్మల్ని అటువంటి ఆలోచనతో ఇస్తే అది దేవునికి మరీ హేయము అని అంటే జరిగిస్తుందిరా. హల్లెలూయా. అర్పణ కథను మనకి ఇచ్చే దేవునికి ఇవ్వాల్సింది కపటమైన మనసు ఇవ్వకూడదు, భక్తిహీనత ఇవ్వకూడదు, దురాలోచన ఇవ్వకూడదు. ఆమెకి ఇచ్చేది కయ్యను, అందుకే ఆయన అర్పణ అంగీకరించాల. హేబేలు ఇచ్చాడు తన హృదయంలో నుండి, హృదయపూర్వకంగా ఇచ్చాడు. దానికి స్తోత్రం. హల్లెలూయా. హృదయపూర్వకంగా ఇచ్చాడు కనుకనే కయ్యను అర్పణ దేవుడు ఏం చేసింది లక్ష్యము పెట్టాడు. అందుకని యేసు ప్రభువు సువార్త పాఠ భాగంలో చదువుకున్నాము. అక్కడ యేసు ప్రభువు అంటాడు ఏమంటే, ఒక పేద విధవరాలు 2 కాసులు వేసిందని అక్కడ లెక్కిస్తున్నాడు యేసు ప్రభువు. అక్కడ వారందరూ అన్నారు, అయ్యా ఏంటి 2 కాసులు అది గొప్ప ఏంటి, మేము అంతకన్నా ఎక్కువే వేసాం అన్నప్పుడు అక్కడ యేసు ప్రభువు అన్నాడు, మీరేం చేస్తుంటే మీకు కలిగిన కలిమిలో నుండి మీరు వేసారు, ఆమె లేమిలో నుండి వేసిందండి. జరిగిస్తుందిరా చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. కలిమిలో నుండి వేశారు, ఆమె లేమిలో నుండి కలిగిన దానిలో నుండి, అంటే కలిగిన దానిలో నుండి ఏదో కొంత తీసుకొచ్చి మీరు వేశారు. కానీ ఆమె ఏం చేస్తుంది, లేమిలో తన జీవనం అంతా కూడా వేసేస్తుంది. అంటే లేమంటే లేని స్థితిలో ఉండి కూడా తన జీవనం అంతా కూడా అడుగు పెట్టెలో వేసింది. కనుక మీ అందరికంటే ఆమె గొప్పది అన్నాడు. జరిగిస్తుందిరా. హల్లెలూయా. ఆ పేద విధవరాలు ఏమిటంటే హృదయపూర్వకముగా ఇచ్చింది, మనస్ఫూర్తిగా ఇచ్చింది. అందుకని మనం చదువుకున్న మొదటి పాఠ భాగంలో చూద్దాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 29వ అధ్యాయంలో ఇక్కడ తెలియచేసిన మాట ఏంటంటే, హృదయపూర్వకముగా యథార్థముగా మనపూర్వకముగా చూడండి 17 వచనము. నా దేవా నీవు హృదయ పరిశోధన చేయించు, యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయము గలవాడనై ఇవన్నీ మనపూర్వకముగా ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి ఈ జనులకు నీకు మనపూర్వకముగా ఇచ్చిన చూసి సంతోషిస్తున్నావు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ తెలియచేస్తానండి ఏమనంటే, అయ్యా నీ సన్నిధిలో మేము ఏం చేస్తామంటే యథార్థ హృదయులని మనపూర్వకంగా నీకు నేను ఇచ్చడమే కాదు, కానీ అది నా జనులు కూడా నీకు ఇస్తున్నారు. ఇచ్చి వారు ఏం చేస్తారండి, సంతోషిస్తారు అంటే. జరిగిస్తుందిరా. హల్లెలూయా. కనుక నాకు ఇచ్చాడు, మనపూర్వకంగా ఇచ్చాడు. ఇచ్చాడు కనుక
వెళ్ళి వారికి ఏం కలిగిందంటే వారు ఇచ్చుట చూసి ఏం చేస్తారంటే వారు సంతోషించే వారిగా ఉంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా హల్లెలూయా. అంటే ఇక్కడ చక్కగా ఒక మాట తెలియజేస్తుంది. అంటే అదే వచ్చిన 18వ వచనంలో మనం చూసారైతే మా పితరుల దేవా యెహోవా నీ జనులు హృదయపూర్వకముగా సంకల్పించిన ఈ ఉద్దేశములను నిత్యము కాపాడము. వారి హృదయమును నీకు అనుకూలపరచుము. దానికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. కపటమైన మనసుతో కాదు కానీ, భక్తిహీనతతో కాదు కానీ, దురాలోచనతో దురుద్దేశంతో కాదు కానీ ఏం జరగండి నీకు అనుకూలంగా అన్నాడు చక్కగా చూడండి. ఈ ఉద్దేశం నిత్యము కాపాడుచు వారు హృదయము నీకు అనుకూలం పరచుమన్నాడు. దానికి స్తోత్రం. ఎందుకంటే ఆయన ప్రతి హృదయమును పరిశీలన చేయబడాలంటే నేనైతే నా దేవా నీవు హృదయములను పరిశోధన చేయవాడు కనుక గమనించాలి ప్రేమరా, ఆయన మన హృదయం యొక్క పరిశోధన చేసేవాడు కనుక దేవునికి ఇచ్చే విషయంలో నువ్వు ఏ విధంగా ఇస్తున్నావు? దేవుడికి ఆరోగ్యమునిచ్చాడు, ఆయుష్నిచ్చాడు, బలమునిచ్చాడు, శక్తినిచ్చాడు, పంటనిచ్చాడు. ఈ రోజున మనం బ్రతికినామంటే దేవుని కృప కనుక నీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు, నీ స్థితిని చూస్తున్నాడు. కపటమైన మనసుతో ఇస్తున్నావా, లేకపోతే భక్తిహీనతతో ఇస్తున్నావా, లేకపోతే దురాలోచనతో ఇస్తున్నావా? ఆ విధంగా ఇచ్చాడు కయ్యోను. అందుకనే ఆయన అర్పణను అంగీకరించలేదు, త్రోసివేశాడు. అదే హేబేలు హృదయపూర్వకంగా ఇచ్చాడు, ఇచ్చి దీవెనలో ఆశీర్వాదాలు పొందుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. మనము కూడా నన్ను ఇచ్చే విషయంలో ఎందుకంటే నీ హృదయ పరిశీలన చేస్తున్నాడు. అందుకే చక్కని మాటలు ఇచ్చేసాడంటే వారి హృదయము నీకు అనుకూల పరచుము. ఎవరి హృదయం అండి? మా హృదయము. అందుకని అయ్యా మా హృదయాలన్నీ కూడా నీకు అనుకూలపరిచి ఇక తెలిసి మా ఉద్దేశం నిత్యము కాపాడమంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఉద్దేశం ఏంటండి? ఇప్పుడు మొదలైతే అనుకుంటాం ఏమని, నేను ఎంతమంతా ఈ సంవత్సరం దేవుడిని కాపాడాడు, నాకు పంట తెచ్చాడు అని మనకు ఉద్దేశం కలిగి ఉంటాం. దేవుడికి ఈ సంవత్సరం నేను ఎక్కువగానే ఇవ్వాలనుకుంటాం. కానీ వచ్చేసరికి ఏం చేస్తాం అంతేనా? అందుకన్నాడు మా ఉద్దేశములన్నీ కాపాడము. అంటే మేము ఎంత నీకు ఇవ్వాలనుకుంటున్నామో ఆ ఉద్దేశాన్ని కాపాడము అని మా హృదయం నీకు అనుకూలపరచము. ఎందుకంటే హృదయము ఘోరమైన వ్యాధి కదా, అప్పటికప్పుడు మన హృదయ మనసు మారిపోతుందండి. అంతేనండి కాదన్నారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనిషిని బట్టి మనసును బట్టి మన మనసు అయిపోతూ ఉంటుందండి. అవునా? చెప్పండి. నేను ఇష్టం లేని ఇప్పుడు ఏం చేస్తారు? చెప్పండి. నేను ఇష్టం లేని ఏం చేస్తారు? నన్ను చూసేస్తున్నారా, దేవుడు చూసేస్తున్నారా? చెప్పండి. ఆయన అంతే. ఒక పెద్ద ఆయన ఉంటాడు, ఈ రెండుగా కుదిరాను, ఈ రెండుగా పాపమంటే డబ్బులు ఉన్నాయి. ఎవరికి నష్టం? నాకు నష్టమే కాదు. దేవుడు నాకు ఏమిస్తాడు? ఒక ద్వారం వస్తే 7 ద్వారాలు దేవుడు నాకు తెలుస్తాడు. వస్తుంది. మీరు నమ్మకండి, అది నీకే నష్టం, అది నీకే నష్టం. ఆ దానివల్ల పనిష్మెంట్ నీకేం కాదు. కానీ ఈ రెండుగా నేను పాపమంటే కవర్లో ఇవ్వను, నాకే ఉండేనా అంతే. నాకేం కాదు ఇచ్చేది, నాకు ఇస్తున్నారా? చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. నాకు ఇస్తే నేను వచ్చి అడుగుతాను మిమ్మల్ని, అయ్యా నాకు ఇవ్వడానికి అడుగుతాను. నేను అడగను. ఎవరు అడుగుతాను? నేను దేవుడు అడుగుతాను. దేవుడు మీ హృదయ ప్రేరణ కలిగించేస్తుంది. దేవుడు ఇక్కడికి మీ ద్వారా తీసుకొస్తాడు. దానికి స్తోత్రం. మనుషులు బట్టి కదా మనం ఇచ్చేది, దేవుడిని చూడాలి. దేవుడిని చూసి దేవుడు మెచ్చి దేవుడికి మనం ఇస్తే మన హృదయ స్థితిని దేవుడు చూస్తాడు. సరే ఒక మాట మీకు నేను తెలియజేస్తాను. నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయము 35వ వచనము. మరియు మా భూమి యొక్క ప్రథమ ఫలములను, సకల వృక్షముల ఫలములను ప్రతి సంవత్సరము ప్రభు మందిరమునకు మేము తీసుకొని వచ్చినట్లుగా నిర్ణయించుకుంటుమి. అమ్మా ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడు? మిమ్మల్ని మా భూమి యొక్క ప్రథమ ఫలములను, సకల వృక్ష ప్రథమ ఫలములను ప్రతి సంవత్సరమున ప్రభు మందిరమునకు మేము తీసుకొని వచ్చినట్లుగా మేము నిర్ణయించుకుంటుమే. హల్లెలూయా హల్లెలూయా. భూఫలము, ప్రథమ ఫలము, మన కష్టార్జితము, ఏ ఉద్యోగం చేసినా ఏది చేసినా అందులో నుండి ఏం నిర్ణయం చేసుకున్నాడు మనము. అందుకే కూర్చోండి, నెహెమ్యా గ్రంథంలో తెలియజేస్తాడు మాట ఏమంటే మేము నిర్ణయం చేసుకున్నాము భూఫలములను ఏదైనా ప్రతి సంవత్సరమునకు ఎక్కడ తీసుకురండి? ప్రభువు మందిరములకు తీసుకొని వచ్చేటప్పుడు మేము నిర్ణయించాము. దేవునికి స్తోత్రం. మనము
చూడండి, ప్రభువు మందిరానికి తీసుకొచ్చే నిర్ణయం మనకి కావాలి ప్రేమల. అందుకే 37వ వచనము, ఇది కాక నా పిండిలో ప్రథమ ఫలములను ప్రతిష్టాపనల సకల విధమైన వృక్షముల ఫలములు ద్రాక్షారసమును మొదలైన వాటిని మా దేవుని మందిరపు గదుల్లోనికి యాజకుల యొద్దకు తెచ్చినట్లుగాను మా భూమి పంటలో 10వ వంతును లేవీయుల యొద్దకు తీసుకొని వచ్చినట్లుగాను ప్రతి పట్టణంలోనూ మా పంటను 10వ వంతును ఆలయానికి ఇచ్చినట్లుగాను నిర్ణయించుకొంటిమి. గమనించండి ప్రేమరా, ఇక్కడ మేము నిర్ణయం చేసుకున్నాం. ఏ నిర్ణయం చేసుకున్నామంటే మాకు కలిగిన ప్రతి దానిలో నుండి ఎవరికి ఇస్తాం మేము? యాజకునికి, లేవీయులకి. యాజకులు ఎవరు, లేవీయులు ఎవరండి? ఎవరు కూడా ఒకటే. గమనించండి. అందుకే యాకోబు అంటే దేవుడు ప్రణాళిక అండి. యాకోబు తన 12 మంది కుమారులను దీవించాడు. దేవునికి స్తోత్రం. ఒక్కొక్కరికి కొన్ని శ్వాసాలు పంచిపెట్టాడు, కానీ లేవీయులకి ఏ శ్వాసమో పంచిపెట్టాలా? అమ్మా చూడదా, ఏ భూములు ఇవ్వాలా, ఏ ఇల్లు ఇవ్వాలా, ఏమండి ఏ పశువుల మంది ఇవ్వాలి, వారికి ఏమి ఇవ్వాలా? లేవీయులంటే స్వార్థమా ఆయనకి? అమ్మా యాకోబుకి లేవీయులంటే స్వార్థమా? మిగతా వాళ్ళకి హెబ్రోన్ ఇచ్చాడు. కొంతమంది కొన్ని సహవాసం కొన్ని ప్రాంతాలు వారికి పంచిపెట్టించేసేసారండి. ఎవరో యాకోబు తండ్రి తన బిడ్డలకు అన్ని పంచిపెట్టాడు, కానీ ఒక్కరికి మాత్రము పంచిపెట్టాల. ఎందుకనండి? లేవీయులు దేవుని సన్నిధిలో వారి యాజకత్వము చేసేవారు. దేవునికి స్తోత్రం. మరి మిగతా 11 మంది అంటే 11 మందిలో యోసేపుకి ఇద్దరు కుమారులు అండి. యోసేపుకి ఇద్దరు కుమారులు. యోసేపు కూడా శ్వాసము పంచిపెట్టాల, కానీ యోసేపు కుమారులకి అర్ధగోత్రాలు పంచిపెట్టారండి. ఎఫ్రాయిము అర్ధగోత్రం, మనిషే అర్ధగోత్రం అని ఉంటుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే వారికి అర్ధగోత్రాలు పంచిపెట్టాడు. మిగతా అందరికీ గోత్రాలు పంచిపెట్టాడు. 12 గోత్రాలు అయినవి. కానీ లేవీయులకు మాత్రం గోత్రాన్ని పంచిపెట్టాల. కారణం ఏంటో తెలుసా? వాళ్ళంటే బతుకుతారు, వీళ్ళంటే పంటేసుకుని బతుకుతారు, లేకపోతే వాళ్ళ కష్టార్జితం వారు బతుకుతారు. మరి వీళ్ళంటే బతుకుతారు చెప్పండి. వీళ్ళంటే బతుకుతారండి అనగా ఈ మిగతా 12 గోత్రికులు వారందరూ కూడా కష్టపడి ఎవరు తీసుకొచ్చేవారండి? దేవుని సన్నిధికి తీసుకొచ్చేవాళ్ళు. దేవునికి స్తోత్రం. చెప్పడం హల్లెలూయా. అంటే వారు దేవుని సన్నిధికి వెళ్ళినటువంటి వారు తీసుకొచ్చి ఇవ్వాలి. అంటే మిగతా 12 గోత్రికులు వారందరూ వారు కష్టపడి వారి భూపాలంలో ఉన్నాయి, కానీ వారి పశువుల మందలోనే, కానీ లేకపోతే వారు కలిగిన ప్రతి కాలంలో ఏం చేస్తారంటే వారు తీసుకొచ్చారు. ఎక్కడ తీసుకొస్తారు? దేవుని మందిరానికి తీసుకొస్తారు. అంటే అది దేవుని మందిరానికి తీసుకొచ్చి ఏం చేస్తారు? దేవుని మందిరంలో దాన్ని అర్పిస్తారు. అర్పించినప్పుడు అది యాజకులు దాన్ని తీసుకునడానికి అర్హత కలిగిన వారు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే దేవుని మందిరంలోనికి తీసుకొచ్చిన ప్రతిది కూడా అది ఎవరి స్వాస్థ్యం అంటే యాజకులది, లేవీయులది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే వారికి ఇచ్చేసిన తర్వాత ఇది మాది అని వారు తీసుకోరండి. ఎవరో ఇచ్చిన తర్వాత ఇది మాది అని తీసుకోరండి. ఇచ్చేసిన తర్వాత ఇది ఎవరిదండి? ఇది యాజకులదే అని. ఎందుకంటే యాజకులు దేవుని చేత ఎన్నుకోబడినటువంటి వారు లేవీయులు కనుక వారు దేవుని సన్నిధిలో పరిచయం చేసేవారు, దేవుని సన్నిధిలో యాజకత్వం చేసేవారు. కనుక వారు కూలి పనికి వెళ్ళకూడదు, వారు పొలం పనికి వెళ్ళకూడదు. వారి సేవ చేసి ఆ సేవలో అంటే సేవ నిమిత్తము మీరు ఇచ్చేదానిని వాటిని అనుభవించవలసింది యాజకులు. అందుకే చూడండి యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము ముగించేస్తానండి నేను. అంటే యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట పడింది. ఏమిటంటే పిండి పిసికి మొట్టమొదట ఎక్కడ పెట్టండి? అది దేవునికి ఇవ్వాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అంటే మొట్టమొదటి ముద్ద ఎవరికి ఇవ్వాలండి? యాజకునికి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఒక మాట చేద్దామండి. మొట్టమొదటి ముద్ద ఎవరిది చెప్పండి. అంటే నువ్వు అన్నం పిసికావు, అమ్మాయినా తినండి. అన్నం కలుపుకున్నావు. అన్నం కలుపుకునేది మొట్టమొదటి ఎక్కడ ఎవరికంటే యాజకులది. సరే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. మొట్టమొదటి యాజకులు అన్నప్పుడు ఏం చేస్తారండి? ఇంటికి వచ్చి యాజకులు అన్నం తింటే నీ ముందు కూడా యాజకులు తగ్గిపోతారా?
లేదండి. ఎక్కడో దీన్ని ఎక్కడో ఈ హెచ్కేల్ గ్రంథంలో ఉందండి అన్నమాట. ఎక్కడో చూసాను నేను. అదే మీరు ఏమి అనుకోదు, నేనే చెప్పేస్తాను. అది మీకు నేను తెలియజేస్తున్నాను. అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అంటే మొట్టమొదటి ముద్ద ఎవరికి ఇవ్వాలండి? యాజకునికి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు అన్నం తినే సమయంలో యాజకుని దగ్గరకు వచ్చి ఆ ముద్దను తీసుకుంటాడా? చెప్పండి. మరి ఎట్లా? మరి ఆ ముద్ద ఎవరికి ఇవ్వాలి? యాజకుని అన్నాడు. మరి యాజకుని అన్నప్పుడు మరి ఆ ముద్ద ఎట్లా చెప్పండి. బియ్యం చేస్తారు. ఎక్కడ? చాట్లో. ఒకప్పుడు చాట్లు ఉండే, ఇప్పుడు చాట్లేదు. అవునా? ఇది ఆటగా డబ్బాలతో చూసుకొని గిన్నెలో వేసుకుంటున్నారు. అంతేనా? సరే ఆలోచించండి. అంటే ఆ గిన్నెలో వేసుకున్నప్పుడు మనకు ఒక ఉప్పిలి బియ్యం, ఏదంటే ఉప్పిలి బియ్యము కొంతమంది దోసులతో తిన్నారు, కొంతమంది గుప్పిడితో తీసేం చేస్తారు? డబ్బాలో చేస్తారు. అని మనకు తెలిసింది, కొత్తగా చెప్పవలసిన లేదు. డబ్బాలో తీసేం చేస్తారు? దాన్ని ఆదివారం తీసుకుని ఉంటారు. అంతేనా? అంతేనంటారా? లేకపోతే ఆదివారం వచ్చింది, ఈ డబ్బా స్వర్ణ డబ్బా తీసుకుని ఆ బియ్యం డబ్బాలో ముంచుకుని వచ్చేస్తారా? కొంతమంది అంటున్నారండి ఆదివారం గుర్తు ఏది అందుకే ఒక డబ్బా ప్రత్యేకంగా అయితే ఒక డబ్బా పక్కన పెట్టాలి. ఎంత కదంలో చిన్న డబ్బా ఎంత పెద్ద డబ్బా పెట్టమంటాను నేను. ఆ డబ్బా తీసుకొచ్చి ఏం చేయాలట? పక్కన పెట్టుకొని దానిలో మేము చేపలు కానీ లేకపోతే మన గిన్నెలు వేస్తున్నప్పుడు ఒక ఉప్పిళ్ళు తీసి ఇది యాజకుడిది అని ఆ ఉప్పిళ్ళు తీసి ఎవరికి వాళ్ళండి? యాజకుడు అని పక్కన పెట్టి ఆదివారం వస్తున్నాడు. అది యాజకునికి ఏం చేయాలంటే మనము తీసుకొచ్చి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి మనకైతే కొంతమంది తీసుకొస్తున్నారు, కొంతమంది మాత్రం ఏదో ఫ్యాషన్ గా అఫీషియల్ గా వస్తున్నారండి. మీకు మాట చెప్పమంటారండి, మల్లేశ్వరం అంటే చెప్పకూడదు అన్నమాట. మల్లేశ్వరం అంటే ఒక సంఘం గురించి చెప్తున్న కొంతమందికి తేడాలు వచ్చేస్తున్నాయండి. మల్లేశ్వరం మొగలు కూడా తీసుకొస్తారు. మీకు డబ్బా తెలుసా? వస్తుంది. మొగలు కూడా వాళ్ళు కూడా సపరేట్ పెట్టుకుంటారు మీ డబ్బాలు. అదే మీరు తీసుకుంటారంటే నాకు తెలియదు, వీళ్ళంతా తెలుస్తుంది నాకు. ఏంటంటే ఆడవాళ్ళు తీసుకురావాలి, మేము తీసుకెళ్ళి దేవుడి సన్నిధికి అని వాళ్ళు కూడా డబ్బాలు పెట్టుకుని ఏం తీసుకొస్తారండి? అసలు తీసుకొస్తారు భీమాలు. సరే మనకు అలవట్లేదు అనుకుని చేయమని నేను చెప్పట్లేదు, చెప్తానండి. అంటే ఆ మొట్టమొదటి ముద్ద యాజకునిది కనుకని అది ఎవరికి తీసుకొచ్చేవాళ్ళంటే యాజకునికి తీసుకొచ్చిస్తే మనకి దేవుడు ఎన్ని ఇస్తాడో దేవుడు ఒక మాట మనం చూద్దామంటే. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అంటే వర్షము కురిపిస్తాను. చూడండి 34వ అధ్యాయము 26వ వచనము మనం చూద్దాము. వారిని చుట్టుపట్ల స్థలమును దీవెనకరముగా చేయుదును. ఋతువుల ప్రకారము వర్షము కురిపించెదను. దీవెనకరమగు వర్షములను కురియును. ఫలవృక్షములు ఫలమిచ్చును. భూమి పంట పండును. ఎన్ని కొలతలు ఇచ్చేస్తుంది? వృక్షములు ఫలములిస్తాయి, భూమి పంటేస్తుంది, అన్ని ఇస్తాయి అని ఇక్కడ వాక్యము ద్వారా మనకి తెలియజేసినట్లుగా మనము చూస్తున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవునికి ఆ మొట్టమొదటి మొత్తం యాజకుని కనుకని అది వేచి యాజకునికి తీసుకొచ్చి ఇస్తే దాన్ని ఏం చేస్తే అది దేవుడు దీవిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా హల్లెలూయా. 44వ అధ్యాయములో 30వ వచనం అండి. యెహెజ్కేలు గ్రంథము 44వ అధ్యాయము 30వ వచనము. మీ ప్రతిష్ఠిత అర్పణలో వాటన్నిటిలోను మొదటివియు మీరు ముందుగా ముద్దను ఏంటండి ఎవరండి? ఇక్కడ పిండి పిసికిన మొట్టమొదటి ముద్ద ఎవరికి వెళ్ళండి? అది మీ కుటుంబాలకు ఆశీర్వాదకరము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ఎవరికి ఆశీర్వాదకరం అండి? మన కుటుంబాలకు ఆశీర్వాదకరము. ఇంకా ఈరోజు చాలా మంది అట్లా ఇవ్వక ఆశీర్వాదాలు పొందుకోలేని వారు చాలా మంది ఉన్నారు. కనుక మొట్టమొదటిగా మన హృదయ స్థితిని చూస్తాడు. రెండవదిగా దేవునికి ఇవ్వాలి అని నిర్ణయం చేసుకోవాలి. ఇక మూడవదిగా ఇచ్చుటలో సాక్ష్యము. చూద్దాం. దేవుని వృత్తాంతాలు 2వ గ్రంథము చెప్పేసి ముగించేస్తాను నేను.
దినవృత్తాంతాలు 2వ గ్రంథము 31వ అధ్యాయము 6వ వచనము. యూద పట్టణములలో కాపురమున్న ఇశ్రాయేలు వారును యూద వారును ఎద్దులలోను గొర్రెలలోను 10వ వంతును తమ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠితములైన వస్తువులలో 10వ వంతును తీసుకొని వచ్చి కుప్పలుగా వేసిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అంటే ఇక్కడ ఎహెజ్కేలు తెలియజేస్తున్న మాట ఏమని తెలియజేస్తాడంటే, ఈ ఎహెజ్కేలు చెప్తున్నాడు ఏమనంటే, గమనించండి బిడ్డలారా, అంటే ఎహెజ్కేలు చెప్తున్నటువంటి ఈ మాట ఏమనంటే, మా ఎద్దుల నుండే కానీ లేకపోతే మా ప్రతిష్ఠిత వస్తువు, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, ప్రతిష్ఠిత వస్తువు. అమ్మా దేవునికి ఏదైనా ప్రతిష్ఠ చేసేమంటే అది మనదే కాదు. అర్థమైందండి? స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఒక అంటే హైందవ ఆయన హిందూ ఆ టెంపుల్కి వెళ్ళి మొక్కుబడి చేస్తున్నాడు, మొక్కుబడి ఇస్తున్నాడు. అంటే వారికి ఒక బాబు పుట్టింది, బాబు పుట్టాడు. ఈ బాబు చేతితో హుండీలో 70 వేయాలని వాళ్ళు మొక్కుబడి చేస్తున్నారు. విన్నారమ్మా? మొక్కుబడి చేయాలని మొక్కుబడి చేస్తున్నారు. సరే అప్పుడు మొక్కుబడి తెచ్చాలని ఆలోచన వచ్చింది. తీసుకెళ్ళారు బాబుని. తీసుకెళ్ళి ఆ బాబుతో మొక్కుబడి అర్పణ ఇస్తున్నారు. అప్పుడు అతను ఎక్కడి నుంచి? చేతుల నుండి. అమ్మా విన్నారా? చేతుల నుండి ఆ పిల్లోడు డబ్బు వదలతల, ఆ చేతులు వదలతల. ఈ గుంజునాడు అక్కడ హుండీలో పడిపోయాడు. ఎక్కడ హుండీలో పడిపోయాడు? ఎక్కడ పడిపోయాడండి? హుండీలో పడిపోయాడు. అబ్బో లబ్బోదేమో మా బాబు హుండీలో పడిపోయాడు. అంటే అక్కడ పూజారులు కానీ లేకపోతే అక్కడ వాళ్ళందరూ కూడా ఏమన్నారంటే, అయ్యా హుండీలో పడింది, అది నీది కాదు. అమ్మా ఎక్కడ పడింది? ఇది కాదు, అది ప్రతిష్ఠితము అన్నారంటే. అది ప్రతిష్ఠితం ఇది కదమ్మో, లేకలేకపోతున్నా కానీ అది దేవుని సంకల్పము కనుక దేవుడి నిర్ణయం. ఆ ఉండి లేసేసేవి కనుక అది నీది కాదు, వెళ్ళిపో అన్నారండి. అది నీది కాదు, వెళ్ళిపోవడానికి లబోదిపోమంటే వాళ్ళు ఉండి లేసి చెప్పాలంటే అది కనుక మనం కాంత సంచులు వేసింది మళ్ళా చెప్పండి మంది కాదు. ఒకవేళ దాన్ని ఆశించేమా సిల్లు సంచులో డబ్బులు వేసినట్టే. ఎక్కడంటే సిల్లు సంచులో. అంటే మనకు బెజ్జం జోబులో బెజ్జం ఉందనుకోండి, ఆ బెజ్జం జోబులో డబ్బు పెట్టి అక్కడ ఏమవుతుంది నేను దేమతే వెళ్తాం, చేరదితే ఉండవు. అప్పుడేంటి మన పరిస్థితి? అందుకని మిమ్మల్ని ప్రతిష్ఠితం అనగా దేవునికి మనం మొక్కుబడి చేస్తున్న తర్వాత ఎప్పుడు కూడా ఆ సంచులోనే కానీ లేకపోతే ఆ ఉండిలో వేసింది మనం ఎప్పుడు కూడా ఆశించకూడదు. అంతే కాదు, ఇక దేవునికి స్తోత్రం. ఆశించి తీసుకున్నామా ఏమవుతుంది? చాలా ఉన్నాయి దాని గురించి చెప్పాలంటే నేను చెప్పలేను దాని గురించి. దేవునికి స్తోత్రం. మనం ఒక్కసారి మొక్కుబడి చేసుకున్న తర్వాత, ఒక్కసారి హుండీలో ఇచ్చేసిన తర్వాత అది ఎప్పుడు కూడా మనదే కాదు, అది దేవునిదే, అది ప్రతిష్ఠితమే. ఇప్పుడు ఈ డబ్బాలో ఈ గుప్పుడు బియ్యం వేసావు. అమ్మ దేంట్లో? డబ్బాలో వేసావు. దేవునికి స్తోత్రం. రేపు బియ్యం అయిపోయింది, ఏం చేయాలి చెప్పండి? బియ్యం అయిపోయింది, రాత్రి బియ్యంలో ఎక్కడున్నాయి? డబ్బాలో ఉన్నాయి. ఏం చేయాలి? సరే 2 ఇరుపులో నేను ఏం చేస్తాను? బియ్యం ఆల్చుకుని తీసి చెప్పండి దాంట్లో పోతాను. కానీ ఈరోజు నేను ఏం చేసుకుంటాను? వాడి చేసుకుంటా. ఈ రోజుకి వాడగొట్టగా అంతేగా, అది ప్రతిష్ఠితము. ఎందుకంటే ప్రతిష్ఠించే దాన్ని ప్రతిష్ఠించే ఏది దేవుని సేవకునికి అని దాంట్లో చేసిన తర్వాత అవసరం కొద్ది మనం దాన్ని ఎప్పుడు కూడా వాడకూడదు. రాత్రి వెళ్ళి పొరిగింటికి డబ్బు తెచ్చుకో అంతే. లేకపోతే అసలు డబ్బా ఉంటే నీకు కొదవడదని ఇంట్లో వాస్తవం చెప్తే అట్లా మనకే తెలియని మీద వస్తాయండి. ఎదరికి స్తోత్రం. ఇస్రాయేలు ఏమంటే, అయ్యా మేము నీకు ఇచ్చుచున్నాము అని మేము ఏది గొప్పలుగా వేసేసారండి, ఏది గొప్పలుగా వేసారండి. చూడ అక్కడ మరొక మాట అన్నారండి, చూద్దాము. 30వ అధ్యాయము 10వ వచనం, 31వ అధ్యాయము 10వ వచనము. యెహోవా మందిరములోనికి జనులు కానుకలు తెచ్చుట మొదలుపెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనము చేసినను చాలా మిగులుచున్నది. యెహోవా తన జనులను ఆశీర్వదించినందున ఎంత గొప్ప రాశి మిగిలినదని రాజుతో అనేది. హల్లెలూయా. ఇస్రాయేలు చెప్పాడు ఏమనంటే, అమ్మా మీరు దేవుని మందిరానికి తీసుకురండి అన్నప్పుడు వారందరూ ప్రకటిస్తున్నారండి. దేవుని మందిరానికి తీసుకొచ్చి కుప్పలుగా వేసేసారండి, కుప్పలకి ఆకాశంగా కుప్పలుగా వేసేసారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇస్రాయేలు చెప్పాడు
చెప్పినట్లుగానే వారు ఏం చేస్తారంటే విన్నారు, వారు తీసుకొచ్చారండి. తీసుకొచ్చి వారు ఇస్తున్న సాక్ష్యం ఎట్లా ఉన్నదంటే, మేము సమృద్ధిగా భోజనం చేస్తున్నాను, ఇంకా చాలా మిగులుతున్నదంటే. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఏదో చేతి కనుక వస్తుంది, నోటి కనుక రాదు. కొంతమందికి చెప్పారు కదా, మొదలో చెప్పారు కదా, నేను చేతికి అయితే అందుతుంది కానీ నోటి కనుక రాదండి. చూడండి, ఈ గ్రంథాలు మేము కుప్పలుగా వేసినది మొదలుకొని మేము సమృద్ధిగా భోజనం వచ్చేసినది చాలా అక్కడ లెక్క పట్టదండి. దేవునికి స్తోత్రం. చాలా మిగులుతున్నది. ఇంకేనండి, చాలా మిగలడమే కాదు కానీ గొప్ప రాశి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా తన జనులను ఆశీర్వదించినందున గొప్ప రాశి మాకు మిగిలిపోయినది. దేవునికి స్తోత్రం. చాలా మిగిలిందండి. ఎందుకంటే మిగిలింది గొప్ప రాశిగా మిగిలిపోయింది. ఎందుకంటే యెహోవా తన జనులను ఎవరు ఆశీర్వదించాడు? ఎవరిని ఆశీర్వదించాడు? ఇచ్చిన వారిని, ఎవరి వారిన? ఇచ్చిన వారిని. ఏ హృదయంతో? కపటమైన మనసుతో కాదు, దురాలోచనతో కాదు, భక్తిహీనతతో కాదు, కానీ హృదయపూర్వకముగా నీ హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం దేవునికి ఇస్తే దేవుడు నిన్ను దీవిస్తాడు. ఎంతకంటే అంత రాసి మిగులుద్ది. నీకు సమృద్ధి అయినటువంటి ఆహారము, శ్రేష్టమైన ఆహారము నిన్ను తృప్తి పరిస్థితులను దేవుడు సెలవించుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దావీదు కూడా అన్నాడండి, నీవు ఐశ్వర్యమిచ్చువాడు. మనం చదువుకున్నాం మొదటి పాఠ భాగంలో. మాట చెప్పేసి ఇచ్చేస్తాను. మొదటి పాఠ భాగం మనం చదువుకున్నాం. ఏమంటే ఐశ్వర్యమిచ్చువాడవు. చూడండి, 2వ వచనము, ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలిగినాయి. సమస్త ఇవ్వడవు నీవే. బలమును పరాక్రమములు నీ దానములు. హెచ్చించువాడవు నీవే. అందరికి బలమిచ్చువాడవు నీవే. దేవునికి స్తోత్రం. ఐశ్వర్యించువాడు ఆయనే, హెచ్చించువాడు ఆయనే, బలమిచ్చువాడు ఆయనే, దీవించువాడు దానమిచ్చువాడు కూడా ఆయనే. దేవునికి స్తోత్రం. అంతేకాని నా అనుకోవచ్చు, ఇది నా గొప్ప, నా వల్ల అనుకుంటున్నామేమో. మన వల్ల ఏమీ కాదు. కానీ దేవుడికి ఇవ్వండి. దేవుడు మనం బహుగా దీవిస్తాడు. దేవుడు మనం బహుగా ఆశీర్వదిస్తారు. ఎంతో మంది ఇచ్చి దీవెనలు పొందుకున్నటువంటి వారు ఉన్నారు. ఇవ్వకుండా కష్టాలు పొందుకున్న వారు, అప్పులు పాలైనటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఇస్తే లాభం ఏంటో, ఇవ్వకపోతే వచ్చి నష్టాలు ఏంటో అన్ని కూడా బైబిల్ ఉన్నాయి. కానీ నేను చెప్పలేండి మనము, ఎందుకంటే మనకు అందరికీ తెలుసు. కనుక దేవునికి ఇవ్వండి. నీ హృదయాన్ని చూస్తున్నాడు దేవుడు, నీ హృదయ స్థితిని చూస్తున్నాడు. నువ్వు దేవుడికి ఇవ్వడం మొదలుపెట్టి ఆశలు దేవుడికి ఇవ్వడం మొదలుపెట్టినప్పటి నుంచి నీకు సమృద్ధిని ఆహారం ఉంటుందండి, ఆశగా మిగిలిపోతుందండి. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు అని సెలవిచ్చాడు. కనుక ఆయన ఆశీర్వదించేవాడు ఆయనే. కనుక సంవత్సరానికి ఒక మారు బోధ పండుగ, కృతజ్ఞత అర్పణ పండుగ మీరు కట్ చేసి కాదండి నువ్వు ఇవ్వాల్సింది నీ హృదయంలో నేను చూపించుకోవాలి. దేవుడికి స్తోత్రం. ఈరోజు మనం కూలికి వెళ్తున్నాం. రోజు ఇంటికి ఖర్చు ఎంత అవుతుంది? 10 రూపాయలు ఏంటి, ఒకటి ఖర్చు లేదు. అంటే 10 రూపాయలు ఇంటికి ఖర్చు పెడుతున్నాం రోజుకి. దేవుడికి ఇవ్వడానికి ఒక 50 రూపాయలు, 100 రూపాయలు అంటేస్తున్నాం మనం దేవునికి అండి. ఎవరి ఆలోచించాలి, మన స్థితి అదేనంటారా? అంటే నేను అన్నాను కదా, ఒకవేళ నేను ఎప్పుడు మాట చెప్పనండి, చెప్తాను. మన స్థితి అదేనంటారా? కాదు. అవునండి, మనకి ఏ కొలతతో కొలుస్తేమో ఆ కొలతే. అర్థండి, మనం ఏ కొలతో కొలుస్తామో ఆ కొలతే వస్తున్నాం. మనకి ఏ విత్తనం విత్తుతున్నామో అదే పంటకు వస్తాం. మనం ఎంత ఇచ్చామో అందుకే సమృద్ధి ఇచ్చిన వాడు సమృద్ధి అయిన పంట వస్తాడు. కొలతతో ఇచ్చిన వాడు కొలతతోనే పంటకు వస్తాడు. కనుక అంటే నేను అన్నాను కదా నా మాట. కనుక మనము దేవునికి ఇవ్వండి, దేవుని ద్వారా ఆశీర్వాదం పొందుకోండి. ఈరోజు చాలా మంది దేహ స్థితిలో, దరిద్రమైన స్థితిలో ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? దేవునికి ఇవ్వకపోవడం ద్వారా. దేవునికి ఇస్తున్నాడు, దేవునికి ఇచ్చి ఆశిస్తున్నాడు. దేవునికి ఇస్తే దేవుడు మనల్ని దీవిస్తాడు. ఆ ఉద్దేశంలోనూ దేవుడు సఫలపరుస్తాడు. అంత మాత్రమే కదండి, ఇవ్వాలని నిర్ణయం చేసుకుని దేవునికి ఇవ్వండి. ఇస్తే నేను ఆశీర్వదిస్తాడు. మీకు నోటి నిండా సమృద్ధమైన ఆహారం ఉన్నది. ఇంట్లో రాసి మిగిల్చేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఈ కృప ఈ 2025 సంవత్సరంలో దేవుడు ఇప్పుడు నాకు దయచేయను గాక. 2025 సంవత్సరంలో దేవుడికి నన్ను ఆశీర్వదించును గాక. 2025 సంవత్సరంలో
అనుదిన ఆహారం దేవుడు నీకు నాకు దయచేయను గాక. 2020 సంవత్సరంలో ఏకరాశిగా మన ధాన్యమును మన కష్టాజితాన్ని మిగులుచును గాక. దేవుడు తన మాటలు మన వినికిడిలో మరి చేయరు గాక. ప్రార్థన చేసుకుందాము. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా